ఏంది, ఫ్లోటింగ్ ఎట్లుంది, ఫోర్స్ ఎట్లుంది, అవి ఎన్ని ఊర్ల నుంచి ఎఫెక్ట్ అయితే ఉంటే మనకు మొత్తం కూడా దాని వెంట మనం మనుషులను పెట్టుకొని మీరు ఎవరైనా ఉండి దాన్ని సైడ్ చేయడానికి లేదా వాటర్ కొంత డైవర్ట్ చేయడానికి ఎక్కడెక్కడ జేసీపీలతో కొన్ని కాలువలు తీయడానికి ఇదంతా పనికి వస్తుంది. వరద మీద వచ్చిన తర్వాత ఏం చేయలేం. ఏమన్నా అక్కడ దూరం ఉన్నప్పుడే మన పబ్లిక్ని షిఫ్ట్ చేసుకోవడం, సేమ్ టైంలో అక్కడ అటు డైవర్షన్ చేయడం కొంత. ఇప్పుడు ఇది వచ్చింది, ఊర్లోకి వచ్చింది కాలువ, ఇప్పుడు అది దాని దారిలో అది పోలే, ఊరు మొత్తము పైనుంచి కాలనీలు జిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీ రెండు వచ్చింది. ఈ రెండు కూడా ఎక్కడున్నాయి, వాగు మధ్య అటువైపు ఇటువైపు ఇల్లులు ఉన్నాయి, వెనుక చెరువు ఉంది. సో ఇట్లాంటివన్నీ కూడా మనం అంచనా వేసుకోవాలి. తర్వాత ఇక్కడ కంట్రోల్ రూమ్ కూడా కలెక్టర్ గారు, ఎస్పీ గారు రెగ్యులర్గా మానిటరింగ్ చేయాలి. అక్కడ ఒక మనిషిని కూడా స్పెషల్గా పెట్టండి, 24 అవర్స్ ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు అటెండ్ చేయాలి. ప్రతి ఫోన్ అటెండ్ చేసి ఇష్యూ ఏందో తెలుసుకొని దాన్ని వెంటనే సంబంధిత అధికారులకు చేరవేసి అది మళ్ళీ సాల్వ్ అయ్యేటట్టుగా వాళ్ళకి గైడ్ చేయాల్సిన అవసరం ఉంది. మరి మా మదన్ మోహన్ రావు గారు చెప్పినట్టుగా కూడా ఖచ్చితంగా స్పెషల్ ప్యాకేజ్ కోసం ఈ ముఖ్యంగా ఎల్లారెడ్డి, కామారెడ్డిలో చాలా డ్యామేజ్ అయింది, చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంది. మేము అందరం కలిసి ముఖ్యమంత్రి గారితో కలిసి మాట్లాడతాం. ఇప్పుడు కొంత మెయింటెనెన్స్ కోసం 1 crore అలాట్ చేసినా మీకు, అదే కొంచెం మీ చిన్న చిన్న వర్క్స్ కోసం, ఫుడ్కో లేకుంటే చిన్న చిన్న వర్క్స్ కోసం ఈ డ్యామేజ్ నుంచి కొంత రిలీఫ్ కోసం కొంత ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మిగతా చైన్లది కానీ ఇన్లది, తర్వాత ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏదైతే డ్యామేజ్ అయినాయో అవన్నీ మనం చేసుకోవడం కోసం మీరు కరెక్ట్గా పర్ఫెక్ట్గా అంచనాలతోటి మాకు పంపిస్తే అది సెంట్రల్ గవర్నమెంట్కి పోయేది సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది, మన దగ్గర ఉండేది మన దగ్గర వస్తుంది. సెంట్రల్ నుంచి కూడా ఖచ్చితంగా మన ప్రభుత్వం కోరుతా ఉంది, వాళ్ళ సహకారం కూడా చాలా అవసరము. ఇది చాలా పెద్ద విపత్తు, చాలా భయంకరమైనటువంటి వరద ఊర్ల మీదకి వచ్చింది. చాలా చైన్లు, తర్వాత ఇల్లులు, పశు సంపద ఇట్లాంటివన్నీ కూడా డ్యామేజ్ అయింది. కాబట్టి దీన్ని కూడా మనము మరి సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్ళడానికి మా సీఎం గారు సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా అక్కడి నుంచి కూడా మనము రావాల్సినటువంటి నిధులను తీసుకొచ్చుకుందామని తెలియజేస్తూ దయచేసి అందరూ అలర్ట్గా ఉండండి, యాక్టివ్గా ఉండండి, ఫీల్డ్ మీద ఉండండి, ఫోన్ ఆన్లో ఉండండి. వాట్సాప్ గ్రూపులు కూడా ఎక్కడికక్కడ మండల స్థాయిలో గ్రామాల వారితోటి కనెక్టివిటీ ఏర్పాటు చేసుకొని కాంటాక్ట్లో పెట్టుకుంటే వాళ్ళు ఇచ్చే సజెషన్స్ ఉంటాయి, మెసేజ్లు ఉంటాయి. ఏదున్నా మనం ఒకసారి వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఏముందని చూస్తే కూడా మనకు ఐడియా లేని పాయింట్ని కూడా మనం వాళ్ళ ఊరోళ్ళ ద్వారా మనకు తెలుస్తుంది. ఇక్కడ ఇటు ఏరియా వర్షం వస్తే ఈ వాగు పొంగుతాయి, ఈ వాగు పొంగితే ఇక మాకు ఇటు భూములు పోతాయి, లేదా ఇటు మూలకి ఇది వస్తే ఈ ఇల్లులు పోతాయి అనేది చెప్తా ఉంటారు. సో దాన్ని బట్టి కూడా మనము ముందస్తు చర్యలు తీసుకోవచ్చు. కాబట్టి మళ్ళీ ఒక 2-3 days తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చుందాం. ఇప్పుడైతే అందరం ఎమర్జెన్సీలో ఉన్నట్టుగానే మనం వర్క్ చేసుకోవాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. మీ అందరూ కష్టపడ్డందుకు మరొక్కసారి మిమ్మల్ని, మా వేదిక మీద ఉన్నటువంటి అధికారులందరినీ, స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. ఈ సేవలో వ్యక్తులు, వ్యవస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, రాజకీయ పార్టీలు, కొంతమంది ఫుడ్ అవి అట్లాంటివి కూడా వ్యక్తిగతంగా కూడా తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. వారందరినీ కూడా అభినందిస్తా ఉన్నాం. కష్టకాలంలో ఒకరికొకరు తోడు ఉండి సేవ చేయడం అనేది చాలా గొప్ప కార్యము. కాబట్టి అందరం కలిసి ఈ యొక్క వరద బీభత్సాన్ని ఎదుర్కొందాం, ప్రజల్ని కాపాడుకుందామని తెలియజేస్తా ఉన్నాను. Respected Minister Ma'am ki and all the dignitaries on the dais and all the officers. Ma'am, ఈ లాస్ట్ 50 yearsలో ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడూ ఎదుర్కోలేదు మ్యామ్. ఆఫీసర్స్ అందరూ ప్రాపర్గా కాంట్రిబ్యూట్ చేసి కామారెడ్డిని ఇట్లాంటి క్రిటికల్ సిచ్యువేషన్ నుంచి బయటకు తీసుకొచ్చాం మ్యామ్. అండ్ మీరు అన్నట్టే ఇప్పుడు ఫర్దర్గా నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కూడా ప్రాపర్గా ఫుల్లీ కాంట్రిబ్యూట్ చేస్తాం మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ రివ్యూ.